అండి, ఈ స్టోరీ చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. పూర్వకాలంలో మధుర రాజ్యానికి శాంతభోజుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుట్టలేదు. సో చాలా పూజలు నోములు చేసిన తర్వాత చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. సో రాజు చాలా సంతోషపడిపోతాడు. సో సంతోషపడి ఆయన ఏం చేస్తాడంటే తనకి ఏమేమి ఉంటది, జీవితం ఎలా ఉంటది ఆయన ముందే తెలుసుకోవాలనే కుతూహలంతో వాళ్ళ దగ్గర ఉన్న రాజగురువుని పిలిపించి జాతకం మొత్తం చెక్ చేపిస్తాడు అనమాట. రాజగురు వచ్చి ఆ జాతకం మొత్తం చెక్ చేసి ఒకటికి 2 సార్లు 3 సార్లు చెక్ చేసి ఆయన వాళ్ళ రాజగురు ఎలాంటి వాడంటే ఏదన్నా కానీ స్ట్రైట్ గా చెప్పారనమాట. ముక్కుసూటిగా చెప్పే మనస్తత్వం ఆయన. ఆయన ఏం చెప్తాడంటే, ప్రభు మీ కొడుకు జాతకం బాగానే ఉంది, కానీ తనకి అల్పాయుష్ ఉంది, అంటే మీకంటే ముందే చచ్చిపోతాడు, తనకి అల్పాయుష్ ఉంది అని చెప్తాడు. లేక లేక పుట్టిన కొడుకు త్వరగా చనిపోతాడనే బాధలో రాజు ఏం చేస్తాడంటే, నా ముందే నా కొడుకు చచ్చిపోతాడు నువ్వు చెప్తావా, నీకు ఫ్యూచర్ అలా తెలుస్తుంది అని చెప్పి కోప్పడి భటులను పిలిపించి తనకు ఉరి శిక్ష ఇస్తాడు. అంతటితో కాకుండా ఆయనకున్న అనుమానాన్ని ఇంకా పెంచుకొని ఆయన ఏం చేస్తాడంటే ఇంకా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఇంకొక గురువుని పిలిపిస్తాడు. ఆయనకు ఆల్రెడీ జరిగిన విషయం తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్తాడు వచ్చిన తర్వాత అంటే, ఆయన చెక్ చేస్తాడు, ఒకటికి 2 సార్లు చెక్ చేస్తాడు. పనిలో పనిగా రాజా నేను మీ జాతకం కూడా చెక్ చేస్తానని చెప్పి ఆయన జాతకం కూడా చెక్ చేసి ఆయన ఇంకో విధంగా చెప్తాడు అనమాట. సేమ్ విషయాన్ని ఏమని చెప్తాడంటే, ప్రభు మీ కొడుకు జాతకం బాగుంది, బట్ మీ జాతకము మీ కొడుకు జాతకం కంటే కూడా చాలా బాగుంది. మీ కొడుకు అంటే మీరే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు, ఎక్కువ సంవత్సరాలు రాజ్యాన్ని వెళ్తారు మీరు, మీ జాతకం చాలా అద్భుతంగా ఉంది అన్నాడు. రాజు ఆహా ఓహో అనుకొని ఆ వచ్చిన గురువుకి బహుమతులు ఇచ్చి పంపిస్తాడు అనమాట. ఇందులో మీకు ఏం తెలిసింది? చెప్పే విషయం ఒకటే, చెప్పే విధానం వేరు. ఇందులో మీరు ఏ కేటగిరీ కామెంట్ చేయండి. జై హింద్.